ఆదరించు తండ్రివి నీవే కదా, కృపచూపు ప్రేమ గల తండ్రివి. యేసయ్యా 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 యేసయ్యా. అందరూ నన్ను విడిచినప్పుడు ఒంటరిగా ఏడ్చి నేను కృంగినప్పుడు పాడదామా. అందరూ నన్ను విడిచినప్పుడు ఒంటరిగా ఏడ్చి నేను కృంగినప్పుడు నేనున్నానని పలుకరించావు, నేనున్నానని పలుకరించావు. నా యేసు నాన్న. అందరూ నాన్న ఎలుగెత్తి నాన్న మరొక్కసారి నాన్న యేసు నాన్న నాన్న యేసు నాన్న. హల్లెలూయా. హల్లెలూయా. 2020లో వచ్చిందా లేకపోతే 2021లో వచ్చిందా కరోనా? అంటే 2020లో ఉందా లేదా కరోనా అప్ప? అప్పుడు రాశాను ఈ పాట. హల్లెలూయా. కన్నీరు కార్చిన ఏడ్చి రోదించిన, కన్నీరు కార్చి ఏడ్చి రోదించిన, నా విలాపమంతా ఎరిగినవాడా, విలాపమంతా ఎరిగినవాడా, నాన్న యేసు నాన్న. మీరు అలా పిలిస్తే గొప్ప అభిషేకం వచ్చేస్తాయి. యేసు నాన్న నాన్న యేసు నా. కూర్చో, ఎదరికి జరగండి అమ్మా కొద్దిగా. వెనకాల వచ్చే వాళ్ళకి చోటు ఇవ్వడానికి ఇంకొంచెం కొద్దిగా. ఆదరించు తండ్రివి నీవే కదా, కృపచూపు ప్రేమ గల తండ్రివి. ఎడారిలో నడచిన అరణ్యములో నడచిన, ఎడారిలో నడచిన అరణ్యములో నడచిన, నీవు తోడుగా ఉన్నావు. లోయలలో నడచిన నీవు తోడుగా ఉన్నావు. నాన్న యేసు నాన్న నాన్న యేసు నాన్న. హల్లెలూయా. ఎంతమంది నా యూట్యూబ్ ఛానల్ మానకుండా చూస్తున్నారు? వాళ్ళు మాత్రమే చేయొద్దండి. ఇప్పుడు చూస్తుందా ఏంటి? మీ అందరికీ పెద్ద సెలవులు ఉన్నాయి. నేను చెప్పేది ఏంటంటే చాలామంది వాక్యాలు ఉన్నాయి, కానీ యూట్యూబ్ ఛానల్లో మంది చూస్తే నేను చెప్తున్నాను, నీ ఇంట్లో చంటి పిల్ల కూడా పట్టదు, అలా పట్టేస్తుంది నిద్ర నీకు. ఆ వాక్యాలు యూట్యూబ్ ఛానల్ కాగితం మీద రాయించి త్వరలో వస్తుంది. దాని గురించి అనే ఇప్పుడు ప్రింట్ చేయవలసి వస్తుంది. ఇప్పుడు ఈ అడ్రస్సు, కొన్ని సాక్ష్యాలు, యూట్యూబ్ ఛానల్ వివరాలు అంతా ఒక కరపత్రిక బయటికి రాబోతూ ఉంది. సంతోషంగా ఉన్న వాళ్ళు గట్టిగా కలుగు. హల్లెలూయా. దేవ అభిషేకము నీ మీదకి రావాలంటే నేను రోజు థామస్ డాడీ మెసేజ్ చూడకుండా ఉండను. అంతకన్నా ముందు నా మెసేజ్ నేను చూసుకుంటాను. ఎందుకంటే రైన్హార్డ్ బాంకే ఆయన ప్రసంగం ఆయనే వినేవారు. ఆయన ప్రసంగంలో నుంచి మెసేజ్లు ఆయనకి దొరికేవి. తర్వాత బిల్లీ గ్రహం గారు ఆయన ప్రసంగం ఆయన వినేవారు. ఆయన ప్రసంగం విని ఆయన ప్రసంగంలో నుంచే ఒక కొత్త అధ్యాయాన్ని దేవుడు తీసుకొచ్చేవారు.
తర్వాత అంశుమతి మేరీ గారు, తర్వాత జాయిస్ మేయర్ అమ్మ. ఆవిడ వర్తమానాలు ఎప్పుడు వినేవారు. ఎప్పుడు నీ స్వరం నీకు ఇంట్రెస్ట్ ఉండదు, నీ పాట నీకు ఇంట్రెస్ట్ ఉండదు. నీవు ఎంత అందంగా సింగరించుకున్నా సరే ఎక్కడో కొంత నీకెక్కడో వెలితి చూపిస్తాడు పనికిమాలి సైతాన్. నిన్ను బాధ పెట్టడమే వాడి పని, దుఃఖ పెట్టడమే వాడి గురి. నీ శరీరంలో ఏదో ఒక బలహీనత తీసుకొచ్చి పెట్టడమే వాడి పని. త్వరగా ముగించడానికి నేను ప్రయత్నం చేస్తాను. హల్లెలూయా. నోవహు కాలము, ఆ తదుపరి అబ్రహాము కాలము. నోవహులోనికి వెళ్ళి చూస్తే ముగ్గురు వంశవళీలు వచ్చారు. షేము, యాపెతు. యాపెతు కాదు, యాపెతు. హాము, షేము. ఇప్పుడు క్రీస్తు ప్రత్యక్షం అవుతారు చూడండి. ఆది కాండములో యేసుక్రీస్తు వారు కనబడతారు మనకి. ఆది కాండము 4:25. ఏ పేరండి? షేతు. హల్లెలూయా. అంటే అక్కడ ఆ షేతు అనే పేరులో ఏం కనబడుతున్నాయి? ఒక విచిత్రమైన పని కనబడుతుంది. మరల చదువమ్మా మాట. కయ్యను చంపిన హేబెలు, అది అండర్లైన్ చేసుకోవాలి. ఒక పరిశుద్ధుడు బలైపోయాడు. అది హేబెలు రక్తము. హేబెలు రక్తము, హేబెలు రక్తము. రక్తము చిందించబడిన క్షణమును జ్ఞాప్తికి తీసుకుని వస్తున్నారు. ఇది రెండవ మాట. మొదటి మాట 3వ అధ్యాయము 15వ చెప్పండి. హల్లెలూయా. దాంట్లో 700 ప్రసంగాలు ఉన్నాయి. దాంట్లో చేసిన ప్రసంగం మరలా చెయ్యలేని ప్రసంగాలు. గట్టిగా కళ్ళు చెప్పండి. ఎంచక నీకు మంచి మంచి మర్మాలు ఉంటాయి. మధ్య మధ్యలో ఎన్నో జోక్స్ ఉంటాయి. ఎలాగంటే నీ టైం అంతా గంట అవలేలకు గడిచిపోతుంది. ఎన్నిసార్లు చూస్తావో అంత అభిషేకం నీ మీదకి వస్తూనే ఉంటాయి. హల్లెలూయా. మీరు చెప్పాలి, మీ పిల్లలకి చెప్పాలి. బాబు, నాన్న, డాడీ గారి మెసేజ్ చూడు, వారి ఆ యూట్యూబ్లో ఉన్న సాక్ష్యాలు చూడు. అప్పుడు అతనికి ఏదో ఒక సాక్ష్యం టచ్ అవుతుంది. వెంటనే వాళ్ళ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేస్తాడు. అప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ ఇక్కడికి వస్తారన్నమాట. హల్లెలూయా. తర్వాత ఆది కాండము 9వ అధ్యాయము 27వ వచనం కూడా చదవండి. ఎవరినండి? ఈయన ఎవరండి? నోవాహు గారి యొక్క కుమారుడు. ఏ గుడారంలోను? షేము గుడారము. గుడారము అంటే నివాసము. గుడారము అంటే పండుగ. గుడారము అంటే కుటుంబం వ్యవస్థ. అబ్బాయి, నీ జీవిత కాలంలో కుటుంబ వ్యవస్థను కాపాడుకునే శక్తి నీకు దేవుడిస్తారు. అది లేకపోతే అతలకుతలం అయిపోతాం, సొమ్మసిల్లిపోతాం.
నీ ఇంటిలో నీ పిల్లలు బాగుండాలి, నీవు బాగుండాలి, నీ భార్య బిడ్డలు సమస్తము కాపాడబడాలి. తర్వాత 12వ అధ్యాయము ఆదికాండములోనే 3వ వచనము. నిన్ను ఆశీర్వదించే వారిని నేను ఏమంటే ఎలా మారిందో చూడండి. గుడారము, స్త్రీ సంతానము, తర్వాత ఏంటి, షేము యాపెతుల కథ చరిత్ర ఇప్పుడు నేరుగా ఎక్కడికి వెళ్ళిపోయింది? ఒక బ్లెస్డ్ లైఫ్. చదవండి ఆ మాట పక్క వాళ్ళతో చెప్పండి. నిన్ను ఆశీర్వదించే వారిని నేను ఆశీర్వదిస్తాను. చదువమ్మా. ఈ మాట మాత్రం చెప్పకండి పక్క వాళ్ళకి. హల్లెలూయా, హల్లెలూయా. ఇందాక మాట మీద ఇది చెప్పమన్నాం అనుకో, కొండ పింకులు ఎగిరిపోతాయి. హల్లెలూయా. మళ్ళీ చదువమ్మా. ఒకసారి అందరూ చెప్పండి అమ్మా. నిన్ను దూషించే వారిని అంటే ఎంతమంది దూషిస్తున్నారో లెక్క పెడేవా ఏళ్ళతోటి అలా వచ్చేది సినిమా వచ్చినట్టు. హల్లెలూయా. ముఖ్యంగా 4 2 3 ఉంటారు శత్రువులు. వాళ్ళు అలా కదులుతూనే ఉంటారు. వాళ్ళు ఏం చేస్తావు? అదిగో శపించడం. తర్వాత 21వ అధ్యాయం 12వ వచనం. అదిగో వచ్చారు ఎవరో, అబ్రహాం గారు వచ్చారు. చదువు కుదురా నువ్వు అమ్మ బిడ్డ చదువు. ఏటమ్మా? దుఃఖపడవద్దు. దుఃఖం ఉన్నదా? దుఃఖం ఉన్న చోట అబ్రాహాము కన్ఫామ్గా ఉంటాడు. అబ్రాహాము ఉండే చోట వాగ్దానం కన్ఫామ్గా ఉంటుంది. మరలా చదువు కుదురా మాట. అబ్బాయ్, ఈ చిన్నవాణ్ణి బట్టి ఇలాగలగలగలగలగా నీ దాసుని బట్టి దుఃఖపడక. ఎంతమంది మోసుకొచ్చారమ్మా గంపల్లోని దుఃఖాన్ని? చాలా దుఃఖం మోసుకొచ్చాం కదా మనం. దుఃఖపడవద్దు. మాట వినాలంట. ఎవరు వినాలి? ఎవరితో చెప్తున్నారు? ఎవరు వినమని చెప్తున్నారు? హల్లెలూయా. ఎవరి మాట మళ్ళీ చెప్పండి. అదేదో మళ్ళీ చదవమను. సారా నీతో చెప్పే ప్రతి మాట విషయంలో ఒరే తమ్ముడు, ఒరే కొడుక, మిస్టర్ అబ్రహాం. హల్లెలూయా. సారమ్మ మాట వినరా బాబు, తందాన దేవనందనాన తరిగిడెత్త ఆ రకముగా పిల్లలు లేరని ఏడుస్తూ ఉండగా అబ్రహాము ఏం చెప్పాలో తోయక మిట్ట మధ్యాహ్నమే బయటికి వెళ్ళిపోయి మమ్రేణ వనములో కూర్చున్నాడు. తందాన దేవనందనాన. ఆవిడ గోధుమట్లు వేయడం మానేసి ఈపి మీద అట్లు వేసేసినట్టుగా నాయనో. నాకు కొడుకుని ఇద్దావా ఇవ్వవా? తందానా. నాకు బిడ్డనిస్తే దేవనందనాన తరిగిడెత్తా
హల్లెలూయా. దేవుడు పేరు దేవ. దేవుడు యొక్క అంశను దోచుకుని వచ్చిన దాని పేరేమో దేవత. ఆ తాయే ఈ రోజున తాంతుకుడుతాం తగ్గడుతాం చంద్రం. అల్లెలో చెప్పండి. ఆ తానే అక్షరము లూసిఫర్ గారు తీసుకున్నాడు. ఈ తానే మాట ఎవరిలో ఉంటుంది? ఊరు బొమ్మంటుంది, కాడి రమ్మంటుంది అన్న వారిలో పెడతారు ఈ పేరు. ఏ పేరు? తాత. అక్కడే ఆయన రాత మార్చేస్తారు. హల్లెలూయా. ఎవరైనా మీలో ఎవరైనా జరు తాతని పిలితే నన్ను తాతని పిలితేట అనాలి. దేవుడికి స్తోత్రం. నేను జాంకాయలు కొన్నప్పుడు ఒక మెండపేటలో ఒక చోట జాంకాయలు కొంటూ నాకు అలవాటు. నాన్నగారు అంటూ అలవాటు, అన్న అంటూ అలవాటు. అన్న కాదు నాన్నగారు జాంకాయలు ఎంత అన్నాను. నీకు ఒంటికి ఎలా కనపడుతున్నాను నేను? నీకు నాన్నలా కనపడుతున్నానా? నీకు నేను నాన్నలా కనపడుతున్నానటయ్యా? నాన్న కాదులే అన్నయ్య. ఎవరు ఎలా పిలుచుకున్నా సరే ఇక్కడ అబ్రహాముడు సారాకు లోబడమంటున్నాడు. లోబడే తత్వము విశ్వాసానికి మాత్రమే ఉంటుంది. కొట్టండి చప్పట్లు. ఎవరిలో విశ్వాసం ఉంటుంది? లోబడే వారిలో విశ్వాసం ఉంటుంది. 21వ అధ్యాయము 12వ వచనం. అయితే దేవుడు ఏమడో ఇక్కడ దేవుడి గారు వచ్చారు. ఇందా చదివేశాం కదా ఇప్పుడు 25, 23. మీ ఇద్దరు దెబ్బలాడుకోవద్దని చెప్పాను. చదువు కూతురా అదిగో మళ్ళీ దెబ్బలాడేస్తారు చూసావా? చదువమ్మా. 2 జనపదములు నీ కడుపులో నుండి ప్రత్యేకముగా వచ్చును. ఒక జనపదము కంటే మరొక జనపదము. చదువమ్మా. అమ్మా ఆ కూతురు నువ్వు కరెక్ట్గా చదువు. బలిష్టమై ఉండేను. అదిగో అక్కడ వచ్చింది గొడవ. పెద్దవాడు చిన్నవాడికి ఏమండి రివర్స్లో అయిందా లేదా? పెద్దోడు చిన్నోడికి దోషయ్యాడా? పెద్దోడే ముందు వచ్చేసాడు. అవునా? వెనకాల ఎవడొచ్చాడు? అవునా? కానీ అక్కడ అండర్లైన్ చేసుకోండి. దేవుడు చెప్పిన ప్రవచన అక్షరాల నెరవేరింది. కోట చప్పట్లు. నీ జీవితంలోనికి ప్రవచనం వచ్చినప్పుడు, నీ జీవితంలోనికి సత్యము వెల్లడి అయినప్పుడు అక్కడ ఇంకా ఆర్భాటం లేదు, ఇంకా ఆనందము లేదు. హల్లెలూయా. గట్టిగా కళ్ళలో చెప్పాలి. ఇంకా సంతోషం లేదు. కానీ నొప్పులు పడుతూ ఉంది, శ్రమ ప్రసవ వేదన వస్తూ ఉంది, కన్నీటి లోయల గుండెలో వెళ్తూ ఉన్నారు. కానీ ఏం జరిగింది? దేవుడు చెప్పిన మాట మాత్రమే జరిగింది. యాకోబు ఏమయ్యాడు? దేవుని దృష్టికి మంచివాడైపోయాడు. ఏసావేమో దేశ దిమ్మరి అయిపోయాడు. ఇప్పుడు ఎంతమందిని తీసుకుని వచ్చాడు? ఒకటేమో షేతు, యాపెతు, హాము. అక్కడతోటి వాళ్ళంతా ఎక్కడి నుంచి వచ్చారు? నోవాహు తాతగారిలో నుంచి
వచ్చారు. అబ్రహాము గారి యొక్క భార్య చరిత్రలో కొంత విభాగము మనము ధ్యానం చేశాం. ఆ తర్వాత ఎవరు వచ్చారు? 21:12 ఒక్కసారి మరలా జాగ్రత్తగా చదవండి ఆ మాట. 13 కూడా. ఆ చిన్నవాడు ఎవరమ్మా? సారా జాగ్రత్తగా చూడాలి అక్కడ. ఈ చిన్నవాడంటే ఎవరు అది చెప్తే మీకు బహుమతి ఇస్తాను. చదవాలి, మళ్ళీ చదవాలి. పైన 2వ వచనం కళ్ళు. వీళ్ళకి ఇంకా డౌట్ ఉంది కొంతమంది, అందుకని ఆహా, రండి 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 రండి. ఎన్నో వచనం అది? అంటే 6వ వచనం కానించి మనం ఇప్పుడు 6 కలిపితే ఎన్ని? ఇప్పుడు 12వ వచనం కాడి ఎవరున్నట్టు?